దాత్రి, ఎక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. చెప్పు, ఏంటో? ఏం చేస్తున్నావు? ఇడ్లీ తింటున్నాను. అవునా? అయితే చట్నీ కూడా కొంచెం వేసుకో. ప్లేట్లో అయిపోయినట్టుంది కదా. ఏంటి జోకా? స్టార్ట్ చేసింది ఎవరు? సరే, ఆల్మోస్ట్ అయిపోయింది. నువ్వు వెళ్ళు, నేను 10 minutes లో వచ్చేస్తాను. అంత టైం పడుతుందని కదా నేను వచ్చింది. ఆకలిగా ఉంది దాత్రి. మరి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా. నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేశానా? అంటే అప్పుడప్పుడు తిన్నాననుకో, కానీ లాస్ట్ వీక్ నుంచి దేవా, మీనన్ కేస్ అని మనం కలిసి తినే టైం ఎక్కడ దొరికింది చెప్పు. అందుకే బ్రేక్ఫాస్ట్ అయినా కలిసి చేద్దామని. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళగానే మినిస్టర్ కేసులో బిజీ అయిపోతాం కదా. అరే, కావాలని నా మీద విసిరవు కదా. లేదు నిన్ను. దాత్రి, నన్నే కొడతావా నిన్ను? దాత్రి, చాలు, టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి. త్వరగా ఆరే, వెళ్దాం. దాత్రి, సాధు సార్. జై హింద్ సార్. జై హింద్. జేడి, మీరు అర్జెంటుగా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ రమాకాంత్ ఉంటున్న గెస్ట్ హౌస్కి వెళ్ళండి. రమాకాంత్ గారి గెస్ట్ హౌస్ కా? ఆయన ఇవాళ 12 o'clockకి బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన ప్రూఫ్స్ ని కమిటీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నారు కదా సార్. అవును జేడి, ఆ రిపోర్ట్లో మీనన్ పేరుతో పాటు ఇంకొంతమంది మినిస్టర్ల పేర్లు కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. అయితే ఆ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ప్రాణాలు తీయాలని చూస్తారు కదా సార్. అవును జేడి, అందరూ ఒకటయ్యి అటాక్ ప్లాన్ చేసే ఛాన్స్ ఉందని, దాన్ని మీనన్ లీడ్ చేయబోతున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే సార్, నేను కేడి ఇప్పుడే గెస్ట్ హౌస్ కి బయలుదేరుతాం సార్. ఓకే, బీ కేర్ఫుల్ జేడి. ఆయన ప్రాణాలతో కమిటీ ముందు నించోవడం మనకి చాలా ముఖ్యం. ఆయనకి ఏమైనా జరిగితే చాలా మంది క్రిమినల్స్ తప్పించుకుంటారు. ఆయనకేం జరగదు సార్. ఇప్పుడే రమాకాంత్ గారి సెక్యూరిటీతో మేము కోఆర్డినేట్ అయ్యి మేము వెళ్లే వరకు ఆయన్ని సేఫ్ గా చూడమని చెప్తాం. ఓకే జేడి. ఓకే సార్, జై హింద్. కేడి.